భారతదేశం మొత్తం కొన్ని టాపిక్స్ మీద అల్లకల్లోలంగా ఉంది. ఏంటి అంటే అమెరికా మన మీద సుంకం విధించింది అనేది ఒకటి, లేకపోతే ట్యాక్సెస్ ఎక్కువైపోయి ఐటీ రంగం కుదేలైపోతుందని ఒకటి, ఇలా వేరు వేరు రకాలుగా మన హైదరాబాద్ తెలంగాణలో చూసుకుంటే హెచ్సియు యూనివర్సిటీ పరిస్థితి ఏమైపోతుంది అని. అక్కడ 400 ఎకరాలు గవర్నమెంట్ తీసేసుకొని ఏం చేస్తారు. ఇదంతా ఒకవైపు అట్టుడికిపోతుంటే ఇంకో వైపు మాత్రం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అదేంటంటే చిట్టి పికిల్స్, అలేఖ్య చిట్టి పికిల్స్. ఇదేంటి అంటే మీకు పెళ్లి కుదరాలా, అలేఖ్య చిట్టి పికిల్స్లో పికిల్ తినాలి. అండ్ మీ ఆవిడకి ప్రెగ్నెన్సీ రావాలా, అలేఖ్య చిట్టి పికిల్స్ కొనుక్కొని తినాలి. మీరు కెరియర్లో సక్సెస్ అవ్వాలా, అలేఖ్య చిట్టి పికిల్స్ కొనే స్తోమత మీకు రావాలి. ఇలా అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక కొలమానంలాగా చేసేసింది అలేఖ్య చిట్టి అనే అమ్మాయి. దీని మీద ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ అమ్మాయి ఒక అతను మెసేజ్ చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లు ఎంత ఉన్నాయో ఒకసారి పంపించండి అని అడుగుతాడు. ఈయన హాయ్ అని పెట్టాడు, ఆ రేట్లన్నీ పంపింది. అయితే అతను దండం పెట్టి 1/2 కేజీ పికిల్ 1600 అని దండం పెట్టి ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగాడు. మనం అయితే మామూలుగా నేను ఇప్పుడు పికిల్ అమ్మేదాన్ని అయితే నేనేమంటా అంటే నేను ఈ ఆయిల్ వాడతా అండి, ఇది గానుగులో పట్టిస్తాను అందుకే ఇంత కాస్ట్, లేకపోతే నేను హోమ్ మేడ్ కారం వాడతాను, లేకపోతే నేను మంచి క్వాలిటీ సాల్ట్ వాడతాను, లేకపోతే నా ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, సో నాకు ఇంత ఎక్స్పెన్సెస్ ఇలా చెప్తాం. మరి అలేఖ్య చిట్టి మాత్రం ఏం చెప్పింది తెలుసా, ఒక వాయిస్ నోట్ పంపించింది. అందులో ఒక్క బూత్ కాదు, మొత్తం ఆడియో అంతా బూతులే, కానీ ఒక కెరియర్ అడ్వైజ్ అయితే ఇచ్చింది. నువ్వు కెరియర్లో చాలా బాగా సక్సెస్ అవ్వాలమ్మా, లేకపోతే పికిల్స్ కొనలేవు, దీనివల్ల నీ పెళ్ళామో గర్ల్ ఫ్రెండో ఉంటే వదిలేసి వెళ్ళిపోతుంది అని అయితే చెప్పింది. దీనికి అసలు ఇంకా అటు కస్టమర్ ఏం మాట్లాడతాడు, మొత్తం బ్లాంక్ అయిపోయి ఉంటుంది బుర్ర మొత్తం, ఏం మాట్లాడలేదు. సో దీన్ని మామూలుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉంటారో అతనికి పంపించాడు. అతను మొత్తం దీన్ని ఎక్స్పోజ్ చేశాడు, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్లో జరిగేదంతా ఎక్స్పోజ్ చేశాడు. అప్పటి నుంచి నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. అదేంటంటే మా ఆవిడకి మొన్న ప్రెగ్నెన్సీ వచ్చింది, అలేఖ్య చిట్టి పికిల్స్ తినడం వల్లే వచ్చింది. ఇంకొక మా చెల్లికి పెళ్లి కుదిరిందండి, మీ చికెన్ పచ్చడి తిన్న వెంటనే పెళ్లి కుదిరిందంట. ఇంకొక ఆయన మా కుక్క గర్భవతి అయింది, సో అది మీ పికిల్స్ వల్లే అని. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇదంతా ఒక ఎత్తు అయితే మా ఆవిడ మీ పికిల్ తినడం వల్లే తను ప్రెగ్నెంట్ అయింది అంటే కింద అలేఖ్య చిట్టి పికిల్స్, వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఈ అలేఖ్య అనే అమ్మాయి మధ్యలో అమ్మాయి, పైన ఒక అమ్మాయి సుమి టాక్స్ అని తను ఇన్ఫ్లుయెన్సరే, తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సరే, తర్వాత రమ్య గోపాల్ అని ఉంటుంది ఆ అమ్మాయి కూడా, వీళ్ళ మూడో అమ్మాయి తను ఇన్ఫ్లుయెన్సరే. తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో, అసలు వాళ్ళు చేసిందే సర్కాస్టిక్ కమెంట్, ఈ అమ్మాయి ఓ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో హ్యాపీ ఫర్ యూ అని పెట్టింది. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అసలు యాక్చువల్లీ ఇదంతా స్టార్ట్ అయింది, ఇదంతా రచ్చ నడుస్తుంది, ఈ కమెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. మనం ఏమన్నా ఇప్పుడు పెద్ద మొన్న రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకుందాం, ఆయన డేవిడ్ వార్నర్ని స్టేజ్ మీద మాట్లాడుకుంటూ ఒక మాట దొల్లారు, అది ముద్దుగా అన్నారో లేకపోతే ఎలా అన్నారో, ఆయన ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు. సో అంత పెద్ద ఆయన కెరియర్లో అంత సక్సెస్ చూసిన ఆయన కూర్చొని నేను ఇలా అన్నం తప్పు, నేను చనువుతో అన్నాను, దానికి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ అనేది ఒకటి చెప్పారు ఆయన సైడ్ నుంచి. కానీ మొత్తం సోషల్ మీడియా మొత్తం రగిలిపోతుంటే అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఒక్క సారీ అనేది ఒకటి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ అది కూడా జరగలేదు. ఇక్కడ ఈ అబ్బాయిని ఇంతగానో బూతులు, మామూలు ఫౌల్ లాంగ్వేజ్ కాదు. దీని తర్వాత ఇంకొక అమ్మాయి కూడా చేసింది. సో ఆ అబ్బాయి ఏదైనా మాట్లాడాడేమో, సో అందుకు ఈ అమ్మాయికి మండిందేమో అనుకోవచ్చు, కానీ ఏం లేదు, అక్కడ జస్ట్ నార్మల్గానే తిట్టేసింది. ఇంకొక అమ్మాయి ఎవరో లేడీ మెసేజ్ చేశారు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని. అవునంది 4 ఇళ్ళలో పాచి పని చేసుకో, లేకపోతే అట్లీస్ట్ నువ్వు ఈ పచ్చళ్ళు కూడా కొనలేవు, నేను ఇస్తున్న నీ కెరియర్ అడ్వైజ్ అంది. మళ్ళీ ముస్టి పికిల్స్ అని ఈమె అంటది. ఈ ముస్టి పికిల్స్ని కొనడానికి కెరియర్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి, ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అనేది ఈ ముస్టి పికిల్ అమ్మే ఆవిడ చెప్పింది. మళ్ళీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా రగులుతుంది ఒక 4 రోజుల నుంచి. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మాత్రం ఇంకా మనందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. అదేంటంటే నేను ఇందాక చెప్పా కదా, వీళ్ళింటి నుంచే 3 ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంత లేదన్నా యూట్యూబ్ నుంచి ఎలా అయినా 1 లక్ష 2 లక్షలు ఈ 3 తింటారు ప్రతి నెల. యూట్యూబ్ నుంచో ఇన్స్టా నుంచో వీళ్ళకైతే ఈ డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో సుమి టాక్స్ అని వీళ్ళ అక్క, అలేఖ్య వాళ్ళ అక్క, మంచిగా కూర్చొని
ఒక ఎడిటెడ్ వీడియో 13 minutes ఆమెకి ఏమైతే కరెక్ట్ అనుకుందో అదంతా అప్లోడ్ చేసింది. అదంతా ఎడిటెడ్, ఎందుకంటే మనకి కటింగ్స్ మధ్యలో అర్థమైపోతాయి. అందులో సొసైటీకి ఎలా ఉండాలనేది చెప్పిందమ్మా. ఇది ఎంత ఆలోచిస్తేనే ఇది కామన్ సెన్స్ ఉందా అని అడగాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ పాయింట్ ఏదో చెప్తాను వినండి. అలేఖ్య తిట్టింది, ఎందుకు తిట్టింది అనేది ఫౌల్ లాంగ్వేజ్, తప్పు తిట్టింది. ఎందుకు తిట్టింది, ఎందుకు తిట్టాల్సింది వచ్చింది అనేది అలేఖ్య వీడియో పెట్టే వరకు మనకి 2 సైడ్లు తెలియదంట. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్, ఆ అబ్బాయికి సంబంధం లేకుండానే అలేఖ్య ఫౌల్ లాంగ్వేజ్ వాడినందుకు ఆ అబ్బాయిని మీరందరూ వెనకేసుకొస్తున్నారు. కానీ నాకు ఇందులో ఎటువంటి సంబంధము లేదు. కానీ నన్ను ఇందులో నా ఫోటో, నా భర్త ఫోటో పెట్టి తిడుతున్నారు. అది అప్పుడు నా సైడ్ నుంచి ఎవరు వెనకేసుకొస్తారు నన్ను, ఇదో పాయింట్. లేకపోతే ఒక అమ్మాయి ఒక ఫౌల్ లాంగ్వేజ్ వాడింది, మీరందరూ ఆ అమ్మాయిని థ్రెటన్ చేస్తున్నారు అంటే సొసైటీలో మంచి లేదా? ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడితే మీరు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడతారా? మీరు భరించి న్యాయంగా పోరాడొచ్చు కదా బ్రో. ఇక్కడ ఎవరు న్యాయం గురించి పోరాడుతున్నారు? ఇప్పుడు బూతులు తిట్టిన తర్వాత న్యాయం ఏముంటుంది అంటే ఇదేమన్నా ఉద్యమమా, లేకపోతే పోరాటమా, లేకపోతే దేశభక్త? ఎందుకు న్యాయం? సారీ అనేది అది మినిమం కామన్ సెన్స్. మనం చెయ్యి తగిలినా, కాలు తగిలినా, చిన్నగా ఏదైనా గిచ్చుకున్నా, కొట్టుకున్నా అవతల వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అయితే మనం ఫస్ట్ సారీ అని చెప్తాం. అది బేసిక్ వాల్యూస్ అవి. అది కూడా లేకుండా మీ చెల్లి మాట్లాడేస్తుంది. ఇటు సోషల్ మీడియా మొత్తం ఆమెనేమి అనకుండా మేమందరం అంటే ఏదైతే ఉందో అందరూ, నేను కూడా ఎంజాయ్ చేశాను ఈ కమెంట్స్ అన్నీ విని, లేకపోతే అలేఖ్య అని ఎవరైతే అంటున్నారో ఆ మాటలన్నీ విని నేను కూడా ఎంజాయ్ చేశాను. నాతో పాటు చెప్తున్నా, ఇప్పుడు ఆమంటే తిట్టేస్తుందంట, ఇటువైపు వాళ్ళు న్యాయబద్ధంగా పోరాడాలంట. మీరేమన్నా స్వతంత్రం అనుకుంటున్నారా? ఇది 2025 సుమీ టాక్స్లో ఆమె చెప్పిన దానికే నేను చెప్తున్నా. 2025 మనం ఇప్పుడు సొసైటీ ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది. ఇప్పుడు నాకేంటి న్యాయం, నా భర్తకేంటి న్యాయం అని అంటే, నీ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడింది. ఆ అమ్మాయి వీడియో పెట్టడం కాదు, బేసిక్ రైట్స్ లేకపోతే బేసిక్ వాల్యూస్ నీకుండుంటే నువ్వు డైరెక్ట్గా వచ్చి మా చెల్లి మాట్లాడింది, ఆ వాయిస్ తనదే అని సుమీ టాక్స్ అమ్మ ఒప్పుకుంది. సో మా చెల్లి మాట్లాడింది తప్పైపోయింది, తన తరపున నేను సారీ చెప్తున్నాను, ఇక మీదటన్నా ఇంత హేట్ రేట్ ఆపండి అని అడగాలి. అంతేగాని ఇంత పెద్ద భారతం చెప్పుకుంటూ అవతల వాళ్ళకి లెక్చర్ ఇవ్వద్దు. అండ్ ఫస్ట్ తప్పు మన సైడ్ ఉంది అంటే, తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఏది చేసినా తప్పు తప్పే. ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అది ఎవరు చేసినా, ఇప్పుడు మీ మమ్మీ వేరే వాళ్ళని తిట్టారనుకోండి, మీరు వచ్చి నాకు నా భర్తకి సంబంధం లేదు, నేను పెళ్ళైన ఆడపిల్లని, నేను వేరే దగ్గర కుదరదట్లా, నడవదట్లా. ఇంకా మంచిగా మాట్లాడితే అవ్వదట్లా. చెప్పాలి, సారీ చెప్పాలి. మనమైనా ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు, వాడెవరినన్నా తిట్టాడు, నేను వస్తా, వాడికి తెలిసి చేశాడో తెలియక చేశాడో తప్పైపోయింది, సారీ అని చెప్పాలి. ఇప్పుడు ఆ అబ్బాయి తరపున మీరందరూ పోరాడుతున్నారు, నా తరపున ఎవరు పోరాడతారంటే ఎవ్వరు పోరాడరు. తప్పు జరిగిందిగా, మీ చెల్లెని తీసుకొచ్చి సారీ అన్న చెప్పించండి, లేకపోతే మీరన్నా సారీ చెప్పండి. ఇది ఒక బేసిక్ కన్సర్న్ అది. అంతేగాని సొసైటీకి నీతులు చెప్పొద్దు. మన దగ్గరే మొత్తం తప్పులు పెట్టుకుంటే అవతల వాళ్ళ దగ్గర ఇలా ఏలెత్తి చూపియొద్దు. అండ్ సొసైటీకి ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే, మీరైనా మీ చెల్లైనా ఇంకో చెల్లైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే. పోనీ ఇదంతా న్యాయం అనుకుంటే మీ అలేఖ్య చిట్టి పికిల్స్ని మీ చెల్లి, మూడో చెల్లి బయటికి ప్రమోట్ చేస్తుంది కదా, అప్పుడు ఆ అమ్మాయికి చెప్పొచ్చుగా, ఇట్లా కాదమ్మా బట్టలు వేసుకునేది, వేరేలాగా కూడా ప్రమోట్ చేయొచ్చు. ఆ అమ్మాయి ఫుల్ డీప్ నెక్తో చేసింది ఉంది, మొత్తం జిమ్ వేర్ వేసుకొని చేసింది ఉంది. జిమ్ వేర్ వేసుకున్న దాంట్లో ఎంత క్లియర్గా మంచిగా కప్పుకొని చేసిందో, హాఫ్ షోల్డర్స్తో చేసిన దాంట్లో అంతే ఎక్స్పోజింగ్గా చేసింది. ఇది నేను అంటున్న మాట కాదు, అందరు బయట, ఇంకా నేనన్నా చాలా పద్ధతిగా చెప్పా, కానీ బయట ఇలా లేదు. అలా అమ్ముకున్నారు వాళ్ళు పచ్చళ్ళు అన్నారు, ఇంకా నేను చాలా పద్ధతిగా చెప్పా, హాఫ్ షోల్డర్ అని జిమ్ వేర్ అని. ఆ టైంలో అన్నా చెప్పొచ్చుగా. ఇప్పుడు మీ ముగ్గురం కలిసి ఉగాది పచ్చడి కలుపుతాం, మీ ముగ్గురం కలిసి ఎండుమిరపకాయలు ఆరబెడతాం, మీ ముగ్గురం కలిసి కారం కలుపుతాం, లేకపోతే మీ ముగ్గురం కలిసి గోంగూర రొయ్యల పచ్చడి పికిల్ పెడతాం. కానీ మా చెల్లి మాట్లాడిన బూతులకి నాకు నా మొగుడికి ఏం సంబంధం లేదంటే అవ్వదు. అక్కడ ఎవరో ఒకళ్ళు మీ ఫ్యామిలీ నుంచి సారీ చెప్తే ఇది ఆగిపోయేది. మీరు అన్నట్లు ఏదైతే బయటకు వచ్చా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, లేకపోతే. అండ్ నేను ఇంకా మీ చెల్లి గురించి నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, అలేఖ్య చిట్టి పికిల్స్లో కింద ఒకడు
నైట్ డబ్బులు ఇస్తా నైట్కి వస్తావా అని అడిగితే అలేఖ్య ఒక మాట మాట్లాడింది. ఇలాంటి మాట మాట్లాడితే ఇంకొకసారి ప్రైవేట్ పార్ట్స్ కోసి పచ్చడి పెడతా అంది. ఆ టైంలో ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదే మీమ్ పేజెస్, ఇదే ట్రోల్ పేజెస్ అందరూ అలేఖ్యని చాలా మెచ్చుకున్నారు. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి బిజినెస్ చేసే ఆడపిల్ల ఎంత మంచిగా వార్నింగ్ ఇచ్చింది అని చాలా గట్టిగా మెచ్చుకున్నారు. అప్పుడు అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ లో అలేఖ్యని వెనకేసుకొని వచ్చారు. ఇప్పుడు ఆమె తప్పు చేస్తే అందరు ఇలానే మాట్లాడతారు. సొసైటీ ఇలానే ఉంది, ఇలానే ఉంటుంది. మనకు తప్పైనప్పుడు మనమే నోరు మూసుకోవాలి. అండ్ వన్ ఫ్రీ సజెషన్, మీ ఇంటి నుంచి అలేఖ్యనన్నా తీసుకొచ్చి ఒక సారీ చెప్పిస్తే ఇదంతా ఆగిపోతుంది. లేకపోతే మీరు ఒక అక్కగా ఆ ఇంటి పెద్దగా ఉన్నప్పుడు, మీ ఫాదర్ రీసెంట్గా చనిపోయారు, అందుకు నేను అంటున్నాను అనమాట ఈ మాట. మీరు ఆ ఇంటి పెద్దగానో లేకపోతే ఒక పెద్ద ప్లేస్లో ఉన్నప్పుడు మీ మమ్మీను అది తప్పు, కానీ మీరో మీ చెల్లి రమ్యానో లేకపోతే అలేఖ్యానో ఒక సారీ చెప్తే ఇంత హేట్రేట్ ఉండకుండా పోయేది. సో దీని గురించి ఆలోచించండి. గాంధీ మహాత్ముడు లాగా లేకపోతే ఇంకొకరిలాగా పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వదు. ఏదైనా మన తప్పున్నా, మన ఫ్యామిలీ నుంచి తప్పున్నా మనం సారీ చెప్పడంలో తప్పు లేదు. సో ఇది ఆలోచించి సారీ చెప్తే బెటర్.